మనిషికి కోరికలు అనేది నెవర్ ఎండింగ్, అవి ఎప్పుడూ ఆగదు. చనిపోయే ముందు రోజు కూడా వాడు ఇంకా ఏదో ఆశిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ కోరికలు అనేది ఎప్పుడూ ఆగవు. అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? అతనికి ఎంత డబ్బు ఉన్నా, నేమ్, ఫేమ్, కార్లు, ఇంకా ఫాలోవర్స్, బిల్డింగ్లు ఉన్నా కానీ అతని మనసు మాత్రం ఇంకా ఏదో, అతని కోరికలు అనేది ఇంకా ఏదో కావాలి అని ఎందుకు ఇలా మనిషికి ఇలా జరుగుతుంది? ఇదే భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 70లో శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు. చెరువులు ఎలాగైతే ప్రవహిస్తూ ఉంటాయో మన మనసు కూడా అలానే ప్రవహిస్తూ ఉంటుంది, ఇంకేదో ఆశిస్తూనే ఉంటుంది. కానీ సముద్రం మాత్రం ఎన్ని అతను చెరువులు కలిసిన సముద్రంలో, కానీ సముద్రం మాత్రం మించి పొంగదు. అలాగే ఒక మన సాధారణ మనుషులు కూడా ఇంకా మన చెరువులు లాంటి వాళ్ళు ఎప్పుడు ఇంకేదో కావాలి అని ఎక్స్పెక్టేషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి కానీ నిజమైన జ్ఞాని ఎవరైతే కృష్ణుడి యొక్క సేవలో ఉంటారో వాళ్ళు మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటారు. కాబట్టి మనం జీవితంలో మనం సముద్రం లాగా ఉండాలి. ఇప్పుడు ఏమంటారు మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీ మనసు చెరువు లాంటిదా లేకపోతే సముద్రం లాంటిదా? హరే కృష్ణ.